గౌరవనీయులు మరి శ్రీ డోలా బాల వీరంజనేశ్వర గారిని స్థానిక నాయకులని అందరినీ కూడా రావాల్సిందిగా మనం చేస్తాం. ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, గ్రామస్తులకు, అలాగే పాత్రికేయ సోదరులకు అందరికీ నా నమస్కారం. మేజర్గా భూ సమస్యల మీద భూముల్లో కూడా వస్తున్నందు వలన వీటిని పరిష్కరించే దిశగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 90 సెంట్లు గవర్నమెంట్ భూములు, 8.5 ఎకరాల సెంట్లు. ప్రధానంగా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈరోజు మనకి సమస్య నుండి మనకు వచ్చిన ఈ వాళ్ళు అనేక కష్ట నష్టాలకు వచ్చి మండలాల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళు అద్దెలు మొదలుపెట్టారు. బాబు ఏమన్నా రాసి ఉన్నారా? రాసి ఉంటే 1, 2 పంపించండి, తీసుకుంటున్న విధానం సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అందుకున్నాను మన గౌరవ మంత్రివర్యులు కాదు సమయం కేటాయించి మన గ్రామానికి ఇంకా గవర్నమెంట్ కల్పించినటువంటి సౌలభ్యం ఏంటంటే మామూలుగా మనం సచివాలయంలో డబ్బులు కట్టి మనం రుసుము చెల్లించి మనం వాటి యొక్క సేవలు మనం చేయటువంటి వీటిని మీరు ఇచ్చే అర్జీల ప్రకారంగా మేము రికార్డు ప్రకారంగా 1, 2 సూచిస్తాం సార్కి ఎలా చేస్తున్నాం ఏంటనేది ప్రాసెస్. మొత్తంగా సార్ మన గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు 2342 చేయించారా? రీప్లేస్మెంట్ ఆఫ్ పాస్బుక్స్ అదే చేయించారు కదా. ఇప్పుడు అవి కూడా ఇక్కడికి సిస్టమ్స్తో సహా మేము ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకోవడం అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు మళ్ళీ వాటి కోసం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఇక్కడే మన లిస్ట్స్ కూడా ఇక్కడే తనిఖీ చేసి మా రికార్డులో ఏమున్నది, మీరు వచ్చిన సమస్య మీద మీకు పరిష్కారం స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఇవ్వండి. పాపం 3 అవుతుంది, ఫోన్ చేద్దా. మేము కూడా మాట్లాడాం. అంటే ఆస్తుల కోసం హత్యలు ఎంత దారుణాలు చేశారో ఒకటే ఆమె పేరు మీద ఉండడుగా చేసేప్పుడు పూర్తి జరగని మన రికమెండేషన్ గారి పేరు ఏదో చెప్తున్నావు కదా, అంతవరకు అక్కమ్మ ఆయన పేరు మీద ఉంది. సరే ఇది వచ్చేసి అప్పుడు ముందు ఆన్లైన్లోకి ఎక్కలేదు, ఇది ఆన్లైన్కి ఎక్కలేదు. ఆన్లైన్ పెట్టడానికి మేము సిఫార్సు చేసి అధికారులకు పంపిస్తాం. పై అధికారులకి వారు అనుమతించగానే ఆన్లైన్ చేసేసి మీ సమస్య పరిష్కరించారు. వాస్తవానికి రెవెన్యూ సమస్యల్లో రీసర్వే అయిన తర్వాత చాలా సమస్యలు వచ్చున్నాయి. అవి ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి వారు చెప్పినట్టు ఈ పట్టాదారు పాస్బుక్లన్నీ రీప్లేస్ చేయాలని అనుకున్నారు గవర్నమెంట్. బట్ రెవెన్యూ రీసర్వేలో ఇంకా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టాము. ఎందుకు పెట్టారంట? ఎందుకు ఎప్పుడు పెట్టారు? ఒకసారి చూడండి అప్పుడు ఇది ఎందుకు డిస్ప్యూట్లో ఉందా, ఏముంది? డిస్ప్యూట్లో ఉంటే సాయంకాలంకే ప్రపోజల్ రావాలి. డిస్ప్యూట్ నుంచి ఎందుకు పెట్టాము, ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేయాలనేది నాకు వస్తే నా లాగిన్లో చాలా సంవత్సరాలు చూస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూస్తున్నాం, వాళ్ళ వయసు 60 సంవత్సరాలు ఉంది. వాళ్ళ తండ్రి మీద నుంచి భూమి వాళ్ళ మీదకి మారలేదు. అంటే వాళ్ళ తండ్రులు చనిపోయినా వాళ్ళ ఆస్తులు కొడుకులు చెందాల్సినటువంటి ఆస్తులు కొడుకులు చెందిన పరిస్థితులు. నా దగ్గరికి ఇప్పుడు 3 అర్జీలు వస్తే 3 అర్జీలు అదే భర్త చనిపోతే ఆ భూమి భార్య పేరుకి రాలేదు. కొన్ని ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదు. కొన్ని
వాస్తవ హక్కు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ కారణాలతో వేరే కారణాలతో ఇది వివాదమైన భూమి అని చెప్పేసి మార్పు చేసి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు పెట్టి రెవెన్యూ ఆఫీస్ మొత్తాన్ని మన గ్రామాల్లో పంపడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఇక్కడే చూడండి, అర్జీ చూస్తున్నారు, మీ సమస్య ఏది దానికి పరిష్కారం కూడా చేసి తహసీల్దార్ దగ్గరికి పంపిస్తా ఉన్నారు. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ వాళ్ళు చెప్పారు, వాళ్ళది డిస్ప్యూట్ ఉంటే ఎందుకు పెట్టారో చెప్తే ఆ రిపోర్ట్ చూసి నేను సాయంత్రం లోపల కరెక్ట్ చేస్తాను, ఇప్పుడే రిపోర్ట్ పెట్టమన్నారు. అంటే తక్షణం చేయగలిగిన వాడికి ఇక్కడే పరిష్కారం చేస్తారు. మ్యూటేషన్ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చేయగలిగిన వాడి కూడా మ్యూటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడుతున్నామని తెలియజేస్తున్నాం. గతంలో చూస్తే ఒకసారి మనం హద్దుల మీద కొత్తగా ఎప్పటి నుంచో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళని పీకేసి తన బొమ్మ తన పేరు, దానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు, ప్రజాధనం దుర్వినియోగం. ఈరోజు మళ్ళీ మా భూమి మీద అనేది అని చెప్పేసి మార్చేసుకోమని చెప్పడం. దాని తర్వాత ఈరోజు రెవెన్యూ సదస్సులో కూడా అలాంటి రాళ్ళు ఏమన్నా ఉన్నా రాళ్ళు మార్చేటువంటి కార్యక్రమం కూడా మన రెవెన్యూ శాఖ చేపడతారని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఇంతకుముందు ఎప్పుడు కూడా మీకు రాజకీయాలు తెలిసినప్పటి నుంచి కూడాను ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు మీద లేదు. కానీ ఫోటోలు పిలిచిన గతంలో వేసుకున్నటువంటి ఆ పాస్ పుస్తకాలు కూడా ఈరోజు మాట్లాడే దానికి కూడా ఆ రోజు బొమ్మలు మార్చడానికి కూడా 1000 కోట్లు ఎంతో స్కామ్. ఈ ఫోటోలు పిలిచి రాళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా మనం మార్చుకొని రైతులకు కావాల్సినటువంటి ఇస్తున్నారు. ఆస్తి చాలా విలువైంది. తాతల తండ్రుల దగ్గర నుంచి సంపాదించుకుంటూ వస్తున్నటువంటి వారసత్వ భూమి. అన్నదమ్ముల భాగ పంపకాల్లో కూడా ఒక జాన్ అడ్డేట్ అయినా కానీ ఒప్పుకునే పరిస్థితి కాదు. ఇది వాస్తవంగా వారసత్వం వచ్చిన భూమి. ఈ హక్కుని కాపాడుకుంటూ మనం ముందుకు పోసపడుతుంది. గతంలో ఒక తీసుకొచ్చారు, మీ భూముల్ని అసైన్మెంట్ భూములు వీటన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ అని చేసుకొస్తాము, వాటి మీకు హక్కులు కల్పిస్తామని చెప్తే మన జిల్లాలో 1,00,000 పైన ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. ఒక గొప్ప ఆశయంతో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సుల మీద స్థానికంగానే రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్టాలని నిర్ణయించారు. మరి అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మొన్న మనకి డిసెంబర్ 4 నుంచి 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఈ సదస్సుల్లో మీ రెవెన్యూ సమస్య తాలూకా ప్రతి అర్జీని నమోదు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందుకు భిన్నంగా ఆన్ స్పాట్ రిడ్రెసల్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామంలో ఎక్కడైనా చెరువు ఆక్రమణలు జరుగున్నాయి, చెరువు సర్వే చేయాలి సార్ అంటే ఇప్పుడే సర్వే చేస్తాము, మేము రోవర్ తెచ్చాము, మిగతాలు తెచ్చాము, మా సర్వే టీం ఉంది. అట్లాగే బండిదారి సమస్య ఉంది, లేదా డొంకపోరపు సమస్య ఉంది, లేదా కాలువ సమస్య ఉంది, లేదా దేవాలయ భూమి ఆక్యుపై చేశారు ఆ సమస్య ఉంది, లేదా మరి మనకి శ్మశాన వాటికలో సమస్య ఉంది. ఇట్లాంటివి ఉంటే ఆన్ ద స్పాట్ ఇక్కడికిక్కడే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మరి ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక రసీదు ఇస్తారు, ఆ రసీదు కూడా ఒక కౌంటర్ స్లిప్ మా దగ్గర ఉంటుంది, ఇంకొక ఇది మీకు ఇస్తాము. ఇమీడియట్గా దాన్ని స్కాన్ చేసి మీ అర్జీని మేము PGRS వెబ్సైట్లో, PGRS అంటే ప్రజా వినతుల సేకరణ పోర్టల్, ఆ పోర్టల్లో మీకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా 45 రోజుల్లో మేము ఏ మేరకు చేసాం మీ పని, ఏ మేరకు మీ పని చేయలేకపోయాం, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఏమైనా కోర్టు వివాదాలు ఉన్నాయా, మిగతా ఆర్వార్కి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా,
లేదా పై కోర్టులో ఏమైనా రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉందనేది కూడా చెప్తాము. అట్లాగే మనకి భూముల మధ్య సమస్య అనేది కుటుంబ సమస్యల్లో ఎక్కువ ఉంటుంది. రక్త సంబంధికుల మధ్యన కానీ, ఒక తండ్రికి కొడుకులకి వివాదం కానీ, లేదా తల్లికి బిడ్డలకి వివాదం ఉంటుంది. అట్లాంటి సమస్యలు ఏమొచ్చినా సరే మేము ఇక్కడికిక్కడే పిలిపించి వాళ్ళని సముదాయింపచేసి న్యాయపరంగా మీకు రావాల్సిన వాటా ఏంటనేది మేము నిర్ధారించి ఆ ఉభయలకి ఒప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో అట్లాంటి సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు అది కూడా మేము చేయడం జరుగుతుందండి. అట్లాగే రీసర్వేకి సంబంధించిన సమస్యలు, వాస్తవానికి రీసర్వే ప్రాజెక్ట్ అనేది మనం గతంలో చేయడం జరిగింది. గారికి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారు మాట్లాడే ముందు ఇందరికీ ఒక 2 విషయాలు మర్చిపోయిన, ఆ 2 విషయాలు కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తాను. ఒకటి, మా యొక్క పొదిలిపట్నంలో ఆరామ క్షేత్రం ఒకటి గతంలో మన విశ్వబ్రాహ్మణ కులం తరఫున నిర్మించుకొని ఉన్నారు. దాన్ని దుర్మార్గంగా తప్పుదోవ పట్టించి తప్పుదోవ మీద ఒక తప్పుడు ఆర్డర్ తీసుకుని వచ్చి 1 గంట సమయం కూడా ఇవ్వకుండా ఆరామ క్షేత్రాన్ని సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసి ఆరామ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక చిన్న సైజ్ బిల్డింగ్ ని మొత్తం కూడా జేసీబీలు పెట్టి కూల్చివేయడం జరిగింది. ఆ దుర్మార్గాన్ని మీరు ఏ రకంగా సరే ఆరవ క్షేత్రం యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే ఈ పొదిలిపట్నంలో మరొకటి ఏమాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవే మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఈ గోశాల నడుపుతా ఉన్నారు. దానికి ఇటీవల కొంత టెంపరీగా రూమ్స్ అవసరమైతే కూడా మంత్రి గారు పోతే అందరం కూడా మాట్లాడి పర్మిషన్ ఇచ్చి చేపించడం జరిగింది. అయితే దాన్ని కాజేయాలని కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మంత్రి గారు దాని మీద అంటే పెట్రోల్ బంక్ ఏదో లీజ్ కూడా ఇవ్వాలని చెప్పి చూశారని చెప్పి గతంలో మంత్రి గారు నా దృష్టికి తీసుకుని వచ్చారు. వాస్తవంగా ఆ పెట్రోల్ బంక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 70% అర్జీలు రెవెన్యూ సమస్యల మీద వస్తూ ఉన్నాయి. వీటి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకే నేరుగా రెవెన్యూ అధికారులని, రెవెన్యూ యంత్రాంగాన్ని, రెవెన్యూ కార్యాలయాన్నే గ్రామాల్లో పంపించడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సమస్యలు అక్కడికే పరిష్కారం చేసే విధంగా తీసుకున్నాం. ఈరోజు మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ దానికి ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో చెరువుల ఆక్రమణ, ఈరోజు పొదిల్లో చూస్తే చిన్న చెరువు 12 ఎకరాల ఆక్రమణ చెప్తున్నారు. అదేవిధంగా సర్వే నంబరు మనకి ఒక 2000 కుటుంబాలు గ్రామ కంఠము, ఒక 11 సెంట్లు ఎండోమెంట్ వాళ్ళు నిషేధ భూమిలో పడిందన్నారు. వీటన్నిటికీ కూడా ఇవాళ పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు. సర్వేకి కూడా జాయింట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చిన్న చెరువు విషయంలో సర్వేకి ఆదేశం జరిగింది. తర్వాత చాలామందికి సంబంధించిన ఆన్లైన్ సమస్యలు కూడా, మ్యూటేషన్స్ కూడా ఈరోజు ఇక్కడే ఇదే స్పాట్లో కూడా చేస్తూ ఉన్నారు. అంటే సమస్యలే తక్షణ పరిష్కారమే కాకుండా సమయం ఈ డేట్లు అయిపోయిన తర్వాత ఇంకొక 45 రోజుల లోపల వీటికి నిర్దేశితంగా టైం పెట్టుకున్నారు. ప్రతిరోజు ఎన్ని సమస్యలు పరిష్కారం చేయాలో, ఎందుకు చేయలేకపోయారో వాటిని ఎప్పుడు పరిశీలిస్తారనేటువంటి జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని మళ్ళీ కూడాను వాళ్ళు రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. భూములు ఇక్కడ మనం తీసుకుంటే మన జిల్లాలో 1,40,000 భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో 17,000 పైచిలకు అక్రమాలు జరిగాయని కూడా నిర్దేశం జరిగింది. ఇక్కడ ఈ పొదిలి మండలంలో కూడా సుమారు 700 మందికి 700 ఎకరాలు అన్యాక్రాంతం జరిగిందని, పొదిలి టౌన్లోనే 800 ఎకరాలు చేసేందులో 46 ఎకరాలు వాళ్ళు తప్పులు చేశారని కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీటన్నిటినీ యజమానులకి అందిస్తాము. భూమి అనేది చాలా సెంటిమెంటు, తాతల తండ్రుల నుంచి వచ్చిన భూమి, కష్టార్జితంగా వచ్చిన భూమి, అది నిలుపుదల చేసుకునేటువంటి విధంగా యజమానుల యొక్క కోరికకి అనుకూలంగా మేము న్యాయం చేస్తానికి రెవెన్యూ సౌలభ్యం ఉపయోగపడింది తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.